మధ్య నాకు ఒక చాలా అన్‌ఎక్సెప్టబుల్, షాకింగ్ మాట తెలిసింది. ఈ షాకింగ్ మాట ఏంటి తెలుసా? మీరు కూడా షాక్ అయిపోతారు. దోమలు. దోమలు కూడా మన ఎన్వైర్న్‌మెంట్‌కి, ఈ లోకంకి అవసరమట. షాక్ అయ్యారా? ఇప్పుడు దోమల సీజన్ నడుస్తున్నాయి. డెంగ్యూ ఫీవర్, మలేరియా అన్నీ మళ్ళీ అది ఒక్కసారి బైట్ చేసిందంటే ఎంత ఇరిటేషన్. మళ్ళీ గుయింగ్ 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 ఏం చేయొచ్చు? ఎట్లా అట్లా అంటున్నారు. అది మన ఎన్వైర్న్‌మెంట్‌కి అవసరమట. అవునండి. బర్డ్స్ ఉన్నాయి కదా! ఈ స్పారోస్, మళ్ళీ బుల్‌బుల్, ప్యారట్ ఇలాంటి మంచి అందమైన మంచి మన బర్డ్స్ ఉన్నాయి కదా! ఇది ఆ లార్వా, మాస్కిటో లార్వాని తింటదట. అది దానికి ఫుడ్ అట. పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్. ఈ లోకంలో ఆ మాస్కిటోస్ కూడా అంత మనకి డిసీజ్ ఇచ్చేదికి కూడా ఈ గాడ్ దానికి ఒక స్థలం ఇచ్చారు. అది ఒక ఫుడ్ బర్డ్స్ కోసం. అట్లా ఉండేటప్పుడు అందరికి ఈ ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణికి, అన్ని దేనికి లైఫ్ ఉంది. అన్ని వెలువే. అన్నికి ఒక స్థలం ఉంది. ఇది మనం పిల్లలకి ఎట్లా నేర్పియొచ్చు, వాళ్ళకి అలవాటు చేయొచ్చు. భయపడొద్దు ఏ యానిమల్స్ అయినా మంచిగా ట్రీట్ చేయాలి. దాంతో ఎట్లా మనం ఉంటున్నాం, అదే మనతో అట్లనే ఉంటది. ఇప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ చూస్తున్నారా? ఈ ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫిష్ కూడా యాక్చువల్లీ ఫిష్ లార్వాని తింటది. తెలుసా మీకు? ఎంత అందంగా ఉంది. ఇది చూస్తే మనకి ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. పిల్లలు దీన్ని చూసుకొని నేర్చుకుంటారు. ఎంత యాక్టివ్‌గా ఉండొచ్చో నేర్చుకుంటారు. ఎంత కలర్‌ఫుల్‌గా ఈ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. అందంగా ఉన్నాయి కదా! మీరు కూడా ఇంట్లో కుదిరినంత పెట్స్ పెట్టుకోండి. మంచి అడ్వైస్ ఇది. కష్టమే పెట్స్ పెట్టుకోవడం చాలా కష్టం. క్యాట్స్, డాగ్స్, ఈవెన్ రాబిట్స్ పెట్టుకోవడం కొంచెం మనకెక్కువ వర్క్. బర్డ్స్ పెట్టుకోవడం వర్కే. బట్ ట్రై చేయండి ఒక్కసారి. ఒక్క యానిమల్‌ని ఇంట్లో పెంచండి. దానికి లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వండి. ఇంట్లో దానికి మంచిగా చూసుకోండి. పిల్లలకి మంచి రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ మంచి అడ్వైస్ అండి.